చిన్న స్టోరీ చెప్తున్నాను. ఒక ఆవిడ రోజుకి కూడా ఒక 2 టిఫిన్ చేసుకునేటప్పుడు 2 ఇడ్లీలు గట్టు మీద చిన్న ఆకు మీద 2 ఇడ్లీలు పెట్టేది. ఎవరైనా వచ్చి తింటారా అని చెప్పి పెట్టేది. పెడితే ఒక 2 రోజుల దాకా ఒక ముసలాతను వచ్చి అలా రోజుకి ఆ ఇడ్లీలు ఎవడు పెట్టిన ఇడ్లీలు తినేసి ఏదో చిన్నగా చెప్పుకుంటూ వెళ్తుంటాడనమాట. అతను ఏంటి చిన్నగా ఈవిడ చూస్తుంటుంది. ఆ ఇడ్లీలు తీసుకునేటప్పుడు ఏంటి చిన్నగా చెప్పుకొని తీసుకెళ్తున్నాడు ఇతను అని చెప్పి ఈవిడ ఒకరోజు విందామని చెప్పి ఆ ఇడ్లీలు అక్కడ పెట్టేసి ఆ గోడ దగ్గర కిందకి అతను వచ్చేటప్పుడు చూడడం చూసి రావటం చూసి ఈవిడ కిందకు గోడ దగ్గర కిందకు వంగని ఉంటుంది ఆ ఇడ్లీ పెట్టి. అప్పుడు అతను వచ్చి అతనిలాగా అంటాడనమాట, నువ్వు చేసే పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యము నీతోనే ఉంటుంది అని చెప్పి అతను అలా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట వింటుంది, ఏంటి నేను ఇలా ఇడ్లీలు పెడితే నేను చేసిన పాపం నేను చేసిన పుణ్యం అంటాడు, నన్ను ఇలా తిడుతున్నాడు ఏంటి అని చెప్పి ఈవిడ ఏం చేస్తాడో కోపం వస్తుంది. ఏదన్నా ఇంకేదైనా అనుకుంటా ఇట్లాగ అంటున్నాడు ఏంటని చెప్పి ఈవిడికి కోపం వచ్చి మరుసటి రోజు ఏం చేస్తుందంటే 2 ఇడ్లీల్లోని కొద్దిగా విషం కలిపేసి ఆ 2 ఇడ్లీలు పెడుతుంది. పెడితే కొద్దిసేపటికి ఇంకా ముసలాది ఉన్నాడు పెడుతుంది. పెట్టిన తర్వాత పెట్టిందే కానీ ఆవిడ భయం పడుతుంటుంది. ఏటప్పుడు పెట్టాను కానీ ఆవిడ చాలా భయపడుతుంది. భయపడిన తర్వాత ఎందుకని మంచిదని చెప్పి తీసేసి మళ్ళీ ఆవిడకి భయం వేసి ఆ ఇడ్లీలు తీసేసి మళ్ళీ మామూలు ఇడ్లీలు పెడుతుంది. అయితే ఎప్పట్లాగా ఆ ఇడ్లీలు తీసుకొని అతను అన్నట్టే వెళ్ళిపోతాడు. ఆ కొద్దిసేపు పోయిన తర్వాత తన కన్న కొడుకు వస్తాడు. అంటే ఇంట్లో నుంచి జాబ్ వరకు అయినా అతను బయటకు వెళ్తాడు. ఆ అబ్బాయి చాలా రోజులు ముందు వెళ్తే ఆ రోజు వస్తాడు. రావనే వాళ్ళ కొడుకు చాలా నీరసంగా ఉంటాడు. ఏంటి ఎంత నీరసంగా ఉన్నాడని చెప్పి కొడుకుని అడుగుతుంది, ఏంటి ఎంత నీరసంగా ఉన్నావు బాబు అని అంటే అప్పుడు ఇద్దరు అమ్మ నేను వచ్చిన దారిలోని నా పరిస్థితి ఎవరో దొంగతనం చేశారు, నేను మరి రావటానికి నా దగ్గర డబ్బులు లేక లేట్ అయ్యింది, నేను అలాగ వచ్చిన దారిలో వస్తుంటే ఈ దగ్గరలోనే నాకు ఒక అతను పొడగొట్టే 3 రోజులు అయిపోయింది, నేను ఏమీ తినలేదు, ఒక ముసలాతను నాకు ఇడ్లీలు ఇచ్చారమ్మా, ఆ ఇడ్లీలు తిన్నాను, నాకు ఇప్పుడు కొద్దిగా హాయిగా ఉన్నది, దాని మీద నేను ఇంటికి తట్టుకొని రాగలిగాను, లేకపోతే 3 రోజుల నుంచి నాకు చాలా బాధగా ఉంది, నా పర్సు ఎవరో దొంగతనం చేశారని చెప్తారన్నమాట. అప్పుడు ఇవిడ చాలా ఆశ్చర్యపోతుందమ్మా, అతను చెప్పిన దానికి అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది అనమాట. అతను చెప్పింది ఆవిడ కదంటే మనం చేసిన పాపం మనకే వస్తుంది, మనం చేసిన పుణ్యం మనకే వస్తుంది, ఎవరికో రాదు. అందుకే మనం ఎప్పుడు చేసినా ఏదైనా మంచిగా చెయ్యాలి. అదే